పరిచయం చేయాలని మేము వచ్చామంటే సత్యం మాకు అర్థమైంది, నిజదేవుడు మాకు అర్థమయ్యాడు, సృష్టికర్త అనే దేవుడు మాకు అర్థమయ్యాడు. ప్రియులారా, మరి ఇంత ప్రయాసతో మీ ప్రాంతానికి రావడం గల కారణం ఏంటంటే మా యొక్క జీవితాలు వెలిగించాడు, మా బ్రతుకులు బాగు చేశాడు. పాపముల నుండి, భయంకరమైన ఊబుల నుండి, చీకటి కలిగిన అనేకమైన సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక, భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతున్నప్పుడు మీకు ఎలాగైతే మేము ఎలాగైతే స్వార్థకు మేము వచ్చామో అలాగే మా ప్రాంతానికి కూడా సృష్టికర్త అనే దేవుని గురించి పరిచయం చేయడానికి అనేకులు స్వార్థ ప్రకటించినప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని పరిశీలించి ఆలోచించి అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఒక్కడే, సర్వమానవుని సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు కూడా ఒక్కడే అనే సత్యాన్ని పరిశీలించి చూడగలిగితే సృష్టికర్త దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరు కూడా ఆ సత్య క్రీస్తు యొక్క సృష్టికర్త దేవుడు తెలుసుకోవాలని మాకు ఆశ. ఏమండి, మన కుటుంబంలో మన పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి, వారి కోసం మనం ఎన్నో ప్రయాసలు, ఎన్నో వ్యయ ప్రయాసలు మనం పడుతూ ఉంటాం. వారి క్షేమం కొరకు ఏమండి రాత్రి అనక, పగలనక, ఎండనక, వాననక ఎన్నో కష్టాలు పెడుతూ ఉంటామండి. గల కారణం ఏంటి? మన పిల్లలు బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. ఇది ఎంతవరకు వాస్తవం? అలాగే సృష్టికర్తని దేవుడు కూడా ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక సర్వమానవులు కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు చూడగలిగితే లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూడగలుగుతాం. ప్రతి మొదలుకొని ప్రతి రాత్రి వరకు కూడా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో భయంకరమైన విపత్తులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తాయి. గల కారణం ఏంటంటే మానవుని యొక్క జీవితంలో భయంకరమైన పాపం అనేది ఏలుబడి చేస్తుంది. ఈ పాపం అనేది ఏలుబడి చేయడం ద్వారా మానవుని యొక్క జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. మరి ఈ యొక్క నష్టాన్ని నుండి ఎవరు విడిపిస్తారంటే ఈ ప్రపంచంలో మానవుని యొక్క పాపము నుండి విడిపించగలిగింది ఎవరు కూడా లేరు ప్రియులారా. అయితే ఎవరు విడిపిస్తారు అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఎందుకంటే ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా మానవునికి ఏమి లేదండి, రక్షణ లేదు. మరి ఆ సత్యం మాకు అర్థమైంది కాబట్టి పాపము నుండి, ఈ భయంకరమైన ఊబిల నుండి విడిపించగలిగిన సృష్టికర్తని దేవుడిని మేము కనుగొన్నాం. మరి ఈ రోజు కూడా నీ జీవితానికి నెమ్మది, సమాధానం, నీ బ్రతుకులు వేదన, నీ బ్రతుకులు అయ్యండి ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీకు వెంటాడి ఉండొచ్చు. ఎందుకు ఈ బ్రతుకు, దేనికి బ్రతుకు, ఎవరి కొరకు బ్రతకాలి అని అనుకున్నట్లయితే ఈ రోజు మీ మధ్యకు దేవుడు తన యొక్క సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఇది అర్థం చేసుకో సహోదరి, ఇది అర్థం చేసుకుని ఇది ఎంతవరకు వాస్తవం అని నువ్వు గమనించి ఆలోచించగలిగితే ఖచ్చితంగా నీకు కూడా పరమార్థం అనేది అర్థమవుతుంది. మాకు పరమార్థం ఎలాగైతే సృష్టికర్తని దేవుడు మాకు దొరికాడు, మీకు కూడా ఖచ్చితంగా ఆయన ఇవ్వాలని మీ ప్రాంతానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. కాబట్టి ఇంకా మీకు ఆ విషయాన్ని కావాలనుకుంటే మీ దగ్గర ప్రాంతాలు దేవునికి మందిరాలు ఉంటాయి, మీ యొక్క ప్రాంతాల్లో సేవకులు ఉంటారు, వారిని సంప్రదించండి, సృష్టికర్త దేవుని యొద్దకు రండి. ఖచ్చితంగా మీకు మోక్ష భాగ్యం ఖచ్చితంగా యేసు ప్రభువారు ఇస్తారు. మా పాపం విడిపించిన దేవుడు, మా యొక్క భయంకరమైన స్థితిగతులు మార్చిన దేవుడు నిత్యత్వం మాకు ఎలాగైతే ఇవ్వగలడు మీకు కూడా ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడని మేము పూర్ణ విశ్వాసంతో మీ కొరకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన మాటలు మనందరి వెనుకలో దీవించి బలపరిచే గ్రామాన్ని రక్షించును గాక. ఆమేన్.